అన్నా చెల్లి ఓ రెక్కల గుర్రం. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని కొండపల్లి అనే ఒక చిన్న పల్లెటూరుంది. ఆ ఊరి చుట్టూ ఆకాశాన్ని తాకే పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, జలజల పారే సెలయేళ్లు ఉన్నాయి. ఆ గ్రామంలో రవి అనే ఒక యువకుడు తన చెల్లెలు సీతతో కలిసి నివసించేవాడు. వారికి తల్లిదండ్రులు లేరు. రవి అడవికి వెళ్లి ఎండిన కట్టెలు కొట్టి వాటిని ఊళ్ళో అమ్మి వచ్చిన డబ్బులతో చెల్లెల్ని పోషించేవాడు. అతనికి ప్రకృతి అన్నా అడవి జంతువులన్నా ఎంతో ప్రేమ. పచ్చని చెట్టును పొరపాటును కూడా నరికేవాడు కాదు. అదే ఊళ్ళో వీరయ్య అనే కలప వ్యాపారి ఉన్నాడు. అతనికి చాలా డబ్బు పిచ్చి. అడవిలో విలువైన చెట్టు కనిపిస్తే చాలు నిర్దాక్షిణ్యంగా నరికి పట్నంలో అమ్మేసుకునేవాడు. ఊళ్ళో వాళ్ళందరికీ అప్పులిచ్చి వాళ్లను తన గుప్పెట్లో పెట్టుకునేవాడు. ఒకరోజు ఉదయం రవి కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరుతుండగా వీరయ్య ఎదురుపడి వెటకారంగా నవ్వుతూ ఇలా అంటున్నాడు. యారా రవి, ఇంకా ఎండిపోయిన పొలాలు ఏరుకుంటూనే బతుకుతున్నావా? నేను చెప్పినట్లు ఆ గంధం చెట్లు నరికి తెస్తే నీకు 4 రాళ్ళు వస్తాయి కదరా. దాంతో రవి వినయంగా సమాధానమిస్తూ, అలా అనకండి వీరయ్య గారు, పచ్చని చెట్టు ప్రాణంతో సమానం. వాటిని నరికితే అడవి తల్లి ఏడుస్తుంది. నాకు ఈ ఎండిన కట్టిన అమ్మగా వచ్చే డబ్బు చాలు. అప్పుడు వీరయ్య కోపంగా, ఏటే అడవి తల్లి ఏడుస్తోందా? నీ పిచ్చి మాటలో నా దగ్గర కట్టిపెట్టు. రేపు నీ చెల్లెలి పెళ్లి చేయాలంటే ఆ అడవి తల్లి నీకు వరకట్నం ఇస్తుందారా? నా మాట వినకపోతే జీవితాంతం ఇలాగే దరిద్రంలో బతుకుతావు ఏటే? నా చెల్లెలి బాధ్యత నాది వీరయ్య గారు. దేవుడు ఏదో దారి చూపిస్తాడులేండి. వస్తాను అని చెప్పి రవి తన గొడ్డల్ని భుజాన వేసుకుని అడవి దారి పట్టాడు. వీరయ్య రవివైపు కోపంగా చూసి ఇక చేసేదేమీ లేదు అనుకుని తన ఇంటివైపు వెళ్ళిపోయాడు. రవి నడుచుకుంటూ కట్టెలు కొట్టడానికి అడవిలోకి వెళ్తూ ఉన్నాడు. ఆ రోజు రవికి ఎండిన కట్టెలు అంత సులభంగా దొరకలేదు. కట్టెల కోసం వెతుకుతూ అడవిలో ఎవ్వరూ వెళ్ళని ఒక లోతైన ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ సూర్యరశ్మి కూడా సరిగ్గా పట్టం లేదు. చుట్టూ దట్టమైన పొగమంచు అలుముకుని ఉంది. నడుస్తూ వెళ్తున్న రవికి ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. అది ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు వయసు కనీసం 1000 ఏళ్లుంటుందేమో. దాని ఊడలు భూమికి ఆకాశానికి మధ్య స్తంభాల్లా ఉన్నాయి. ఆ చెట్టు కాండం మధ్యలో అతి పెద్ద తొర్ర ఉంది. ఆ తొర్ర ఎంత పెద్దగా ఉందంటే అందులో ఒక ఇల్లు కూడా కట్టుకోవచ్చు. రవి ఆశ్చర్యంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు తనలో తాను ఇలా అనుకుంటున్నాడు. ఏంటిది? ఇన్నేళ్లుగా అడవికి వస్తున్నాను, ఈ చెట్టు నాకు ఎప్పుడు కనిపించలేదే. అయినా ఎంత అద్భుతంగా ఉంది. ఈ చెట్టులో ఏదో దైవిక శక్తి ఉన్నట్టుంది. అప్పుడే ఆ చెట్టు తొర్రలోంచి ఒక మూలుగు వినిపించింది. ఎవరో నొప్పితో బాధపడుతున్న శబ్దం అది. దాంతో రవి కంగారుగా, ఎవరది? ఎవరక్కడా? ఎవరికైనా దెబ్బ తగిలిందా? రవి నెమ్మదిగా గొడ్డలి పక్కన పెట్టి ధైర్యం చేసుకుని ఆ చెట్టు తొర్రలోకి తొంగి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యానికి అతని కళ్ళు బైర్లు కమ్మాయి. అక్కడ ఒక అందమైన తెల్లటి గుర్రం పడుకుని ఉంది. కానీ అది మామూలు గుర్రం కాదు. దానికి 2 పెద్ద పక్షి రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కల గుర్రం కాలికి ఎడమ రెక్కకు గాయాలయ్యి మూలుగుతూ ఉంది. ఆ రెక్కల గుర్రం రవిని చూడగానే భయంతో వెనక్కి జరిగిపోయింది. భయపడకు మిత్రమా, నేను నీకు ఎలాంటి హాని చేయను. నా పేరు రవి. నీకు చాలా పెద్ద దెబ్బ తగిలింది. నేను నీకు సాయం చేస్తాను. అప్పుడు ఆ గుర్రం మానవ భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. రెక్కల గుర్రం బాధగా మూలుగుతూ, ఓ మానవ, నా పేరు మాయా. నేను దేవలోకం నుంచి వచ్చాను. దారి తప్పి ఈ అడవిలో వేటగాళ్ళుచ్చులో పడ్డాను. నా రెక్కను బాణంతో కొట్టారు. ప్రాణాలు దక్కించుకోవడానికి
ఈ వృక్షరాజు చెట్టు త్వరలో దాక్కున్నాను. దయచేసి దయచేసి నన్ను కాపాడు మానవా అని అంటుంది. రవి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. ఆ నువ్వు మాట్లాడుతున్నావా? ఏంటి, దేవలోకం నుంచి వచ్చావా? ఇది కళా నిజమా? సరే సరే, ముందు నీ గాయం తగ్గాలి. నేను వెళ్ళి పసరమందు తీసుకొస్తానే, నువ్వు ఇక్కడే ఉండు. రవి వెంటనే అడవిలో తనకు తెలిసిన ఔషధ మొక్కలను వెతికి వాటి ఆకుల్ని బాగా దంచి ఆ పసరు వేశాడు. తన ధోవతిలో కొంత భాగాన్ని చించి మాయా రెక్కకు కాలికి చాలా జాగ్రత్తగా కట్టుకట్టాడు. నువ్వు వేసిన ఈ పసరమందు తగలగానే నా నొప్పి సగం తగ్గిపోయింది రవి. చాలా సంతోషం మాయా, కానీ నువ్వు ఇక్కడుండడం సురక్షితం కాదు. మా ఊళ్ళో కొందరు క్రూరులున్నారు. వాళ్ళు నిన్ను చూస్తే బతకనివ్వరు. నా రెక్క కోలుకోవడానికి కనీసం 1 వారం పడుతుంది. అప్పటి వరకు నేను ఎక్కడికి ఎగరలేను. బాధపడకు మాయా, నేను రోజూ నీకోసం ఆహారం నీళ్లు తీసుకొని వస్తాను. ఇది ఎవ్వరికీ తెలియకుండా చూసుకుంటాను, సరేనా? ఆ రోజు సాయంత్రం రవి ఇంటికి వెళ్లేసరికి చాలా చీకటి పడిపోయింది. అతన్ని చూసి చెల్లెలు సీత ఎంతో కంగారు పడింది. ఏంటన్నా, ఎక్కడికెళ్ళావు? ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా? అరే, ఈరోజు కట్టెలు కూడా తీసుకురాలేదేంటి? అప్పుడు రవి నవ్వుతూ, సీత, నీకొక రహస్యం చెప్పాలి. ఎవ్వరికీ చెప్పనని మాటివ్వు అని రవి జరిగింది మొత్తం సీతకు వివరించాడు. దాంతో సీత ఆనందానికి అవధులే లేవు. ఏంటి, రెక్కల గుర్రమా? నేను కూడా చూస్తానన్నా. రేపు నేను కూడా నీతో పాటు వస్తాను అని అంది. మరుసటి రోజు ఉదయం రవి సీత ఇద్దరూ కలిసి కొన్ని పళ్ళు, కొన్ని గింజలు, శుభ్రమైన నీరు తీసుకుని అడవిలోకి బయలుదేరారు. వాళ్ళు చెట్టు తొర్ర దగ్గరకు చేరుకోగానే మాయ నెమ్మదిగా లేచి నిలబడింది. మాయను చూసి సీత ఆశ్చర్యపోయి, అబ్బా, ఎంత అందంగా ఉన్నావో నువ్వు! నీ రెక్కలు మంచు కొండల్లా తెల్లగా మెరిసిపోతున్నాయి. సీత మాటలు విని మాయ చిరునవ్వు నవ్వుతూ, నీ మాటలు నీలాగే స్వచ్ఛంగా ఉన్నాయి చిన్నారి. నీ పేరు సీత కదూ? మీ అన్నయ్య నీ గురించి అన్నీ చెప్పాడు. నాకైతే ఇది కలలాగే ఉంది. మాయా, నీ గాయం ఎలా ఉంది? కొంచెమన్నా తగ్గిందా? మీ అన్నయ్య ఇచ్చిన పసరమందుల వల్ల త్వరగా కోలుకుంటున్నానులే. అలా వారం రోజుల పాటు రవి సీత ఇద్దరూ రోజూ అడవికి వెళ్లి మాయకు ఆహారం పెడుతూ దాంతో స్నేహం చేశారు. మాయ వారికి దేవలోకంలోని వింతలు, విశేషాలు కథలు కథలుగా చెప్పేది. వాళ్ళిద్దరికీ ఆ చెట్టు తొర్ర ఒక స్వర్గంలా మారిపోయింది. కాని రవి వారం రోజులుగా కట్టెలు తీసుకురాకపోవడం, రోజు అడవిలోకి ఏదో ఒక మూట తీసుకుని వెళ్లడం వీరయ్య గమనించాడు. దాంతో వీరయ్య తన మనసులో, ఈ రవిగాడు రోజు కట్టెలు తేకుండా ఆ మూటేసుకుని అడవిలో ఏ మూలకో వెళ్తున్నాడు. ఆడి చెల్లెలు కూడా ఆడితో పాటే వెళ్తుంది. వీళ్ళు ఏదో రహస్యనిధిని కనిపెట్టారా ఏమిటి? ఈడి సంగతి చూడాలి అని అనుకుంటూ మరుసటి రోజు వీరయ్య తన నమ్మిన బంటు గండడుతో కలిసి రవికి తెలియకుండా వాళ్ళని వెనక నుంచి వెంబడించాడు. రవి సీత యథావిధిగా మహావృక్షం దగ్గరకు చేరుకున్నారు. రవి కట్టు విప్పి మాయా రెక్కను పరీక్షించాడు. మాయా, నీ గాయం పూర్తిగా నయమైంది. నీ రెక్కలు కూడా బలం పుంజుకున్నాయి. ఇక నువ్వు నీ లోకానికి ఎగిరిపోవచ్చు. దాంతో మాయ బాధపడుతూ ఇలా అంటుంది, నిజమే రవి, కాని మీ ఇద్దరి ప్రేమను వదిలి వెళ్ళాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. పొదల్లో దాక్కున్న వీరయ్య గండడు ఆ రెక్కల గుర్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అయ్యా, ఇంతకీ అది గుర్రమేనా? దానికి పక్షిలాగా రెక్కలున్నాయేటి? అది మాట్లాడుతుందయ్యా? అప్పుడు వీరయ్య కళ్ళు అత్యాశతో మెరుస్తూ, ఒరే గండడా, మన పంట పండిందిరా. ఇది మామూలు గుర్రం కాదురా, మాయా గుర్రంలాగా ఉంది. దీన్ని అట్టుకుని వెళ్ళి రాజుగారికి కానుగ్గా ఇస్తే నన్ను ఈ ప్రాంతానికి జమీందారు చేస్తారా? నా దగ్గర బంగారు నాణేలు వర్షం కురుస్తుంది.
వీరయ్య వెంటనే తన దగ్గరున్న పెద్ద వలను తీసుకుని గండెడుతో కలిసి ఉన్నట్టుండి పొదల్లోంచి బయటికి దూకాడు. యారా రవి, కట్టులు కొట్టుకోమంటే ఈ మాయా గుర్రాన్ని దాచిపెట్టావా? దీని మీద నీకు ఎలాంటి హక్కు లేదురా. ఉం? ఇది నాకు దొరికిన నిధి. అప్పుడు రవి కంగారుగా మాయకు అడ్డంగా నిలబడి, వీరయ్య గారు, ఇది జంతువు కాదు, దేవలోక జీవి. దీన్ని బంధించకండి. ఇది తన లోకానికి వెళ్ళిపోతుంది. అర్థం చేసుకోండి. అవును తాత, దయచేసి మాయని వదిలేయండి. నోరు ముయ్యండ్రా ఎదవల్లారా. ఏరా గండడా, వాళ్ళిద్దరిని పక్కకు లాగే ఆ గుర్రం మీద వలై. గండడు బలవంతంగా రవిని సీతను ఇద్దర్నీ కలిసి పక్కకు తోసేశాడు. వీరయ్య ఆ పెద్ద వలను మాయ మీదకు విసిరాడు. మాయ ఎగరడానికి ఎంతో ప్రయత్నించింది, కాని వలలో చిక్కుకుపోయింది. దాంతో మాయ భయంతో అరుస్తూ, నన్ను వదిలే దుర్మార్గుడా, నా స్వేచ్ఛను లాక్కోవద్దు. నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు. నిన్ను తీసుకెళ్లి పంజరలో పెడతాను. మాయ ఆర్తనాదాలు, సీత ఏడుపు ఆ అడవంతా ప్రతిధ్వనించాయి. అప్పుడు అకస్మాత్తుగా వాతావరణం అంతా మారిపోయింది. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. గాలి భయంకరంగా వీచడం మొదలైంది. వారు నిలబడి ఉన్న ఆ 1000 ఏళ్ల మర్రి చెట్టు పెద్ద శబ్దంతో కదలడం ప్రారంభించింది. ఆ చెట్టు కాండం మీద ఒక వృద్ధుని ముఖం ఆకారం స్పష్టంగా ఏర్పడింది. అప్పుడు ఆ వృక్షరాజు ఉరుములాంటి గొంతుతో, ఆగు దుర్మార్గుడా. వీరయ్య గండడు భయంతో వణికిపోయారు. వాళ్ళ చేతుల్లోంచి వల కింద పడిపోయింది. ఎవరు మాట్లాడుతుంది? నేను ఈ అడవికి రక్షకుణ్ణి, వృక్షరాజును. ఈ మాయా గుర్రానికి నా త్వరలో ఆశ్రయం ఇచ్చాను. రవి మంచి మనసుతో చూసుకున్నాడు. కానీ నువ్వు దురాశతో నా అడవిలోకి ప్రవేశించి నా అతిథినే బంధిస్తావా? చెట్టు ఊడలు వేగంగా వచ్చి వీరయ్యను గండడ్ను చుట్టేసి పైకెత్తేశాయి. వాళ్ళు గాల్లో వేలాడుతూ ప్రాణభయంతో అరిచారు. అయ్యా వృక్షరాజా, మమ్మల్ని క్షమించు. ఈ ఈరయ్యే నన్ను బలవంతంగా తీసుకొచ్చాడయ్యా. నన్ను వదిలేసామే. నేను ఈ గుర్రాన్ని రాజుగారికి ఇచ్చి ధనవంతుడిని అయిపోదాం అనుకున్నాను. తప్పు చేశాను. నన్ను వదిలేసామే. అప్పుడు ఆ వృక్షరాజు ఇలా అంటున్నాడు, ప్రకృతిని నాశనం చేసి మూగజీవులను బంధించి సంపాదించే ఏ సంపద నీకు శాంతినివ్వదు. ఇన్ని రోజులు పచ్చని చెట్లను నరికినందుకు ఈ రోజు నీ అహంకారాన్ని నేను నరికేస్తాను. చెట్టు ఊడలు వాళ్ళిద్దరినీ గట్టిగా గిరగిరా తిప్పి కిందకి విసిరేశాయి. సామే, నన్ను వదిలేసావే. నాకు బుద్ధి వచ్చింది. వదిలేసామే, వదిలే, నీకు దండ పెడతాను. ఓరు నాయనో. దాంతో వీరయ్య గండడు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఊరివైపు గబగబా పరుగులు తీశారు. ఆ తర్వాత వాతావరణం మళ్ళీ ప్రశాంతంగా మారింది. రవి వల తీసి మాయను విడిపించాడు. రవి చేతులు జోడించి చెట్టుకు నమస్కరిస్తూ, ధన్యుని వృక్షరాజా, మీరు మా ప్రాణాలు, ఈ మాయ ప్రాణాలు కాపాడారు. మాయ తన రెక్కలను విదిల్చి గర్వంగా నిలబడి ఇలా అంటుంది, రవి, సీత, మీరు లేకపోతే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. వృక్షరాజా, నీ ఆశ్రయానికి నా కృతజ్ఞతలు. నేను ఇంకా నా లోకానికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. దాంతో సీత బాధపడుతూ కన్నీళ్లతో, అయ్యో మాయా, వెళ్ళిపోతావా? మళ్ళీ ఎప్పుడైనా వస్తావా? ఎప్పుడైనా ఆకాశంలో పగలపూట ఒక ప్రకాశవంతమైన నక్షత్రం కనిపిస్తే అది నేనే అని గుర్తుంచుకోండి. వెళ్లే ముందు మీకొక బహుమతి ఇస్తాను. మాయ తన ఎడమ రెక్క నుంచి ఒక పెద్ద ప్రకాశించే తెల్లటి ఈకను తీసి రవి చేతిలో పెట్టింది. ఈ రెక్క ఈక మీ ఇంట్లో ఉన్నంతకాలం మీకు ఆకలి బాధలుండవు. మీ పంటలు పచ్చగా పండుతాయి. మీ ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటుంది. ఇది నా స్నేహానికి గుర్తుగా ఇస్తున్నాను. నీ ప్రేమకు ధన్యవాదాలు మాయా. నీ ప్రయాణం సురక్షితంగా సాగాలని కోరుకుంటున్నా. ఆ తర్వాత మాయ ఆకాశంలోకి మెల్లగా ఎగిరిపోయింది.
దాని తెల్లటి రెక్కలు సూర్యకాంతిలో తళతళా మెరుస్తుండగా అది క్రమంగా ఒక చిన్న చుక్కలా మారి మాయమైపోయింది. రవి సీత ఆకాశం వంక సంతోషంగా చూస్తూ నిలబడిపోయారు. ఆ రోజు నుంచి కొండపల్లి గ్రామంలో చాలా మార్పులొచ్చాయి. వృక్షరాజు ఇచ్చిన దెబ్బతో వీరయ్యకు చాలా బుద్ధొచ్చింది. చెట్లను నరకడం ఆపేసి తన వ్యాపారాన్ని పూర్తిగా మూసేశాడు. ఊరి ప్రజలకు తాను ఇచ్చిన అప్పులన్నీ మాఫీ చేసేశాడు. ప్రకృతిని కాపాడుకుంటేనే మనుగడ సాధ్యమని వీరయ్య గ్రహించాడు. మాయ ఇచ్చిన అద్భుతమైన ఈక వల్ల రవికి ఉన్న చిన్నపాటి పొలంలో బంగారు పంటలు పండాయి. ఊరి జనం రవిని తమ నాయకుడిగా ఎంచుకున్నారు. రవి ఊళ్ళో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ అడవిని ఒక పవిత్ర స్థలంగా కాపాడాడు. కానీ ఇక్కడ సీత మాత్రం ఎప్పుడూ ఆకాశం వైపు చూస్తూ తన స్నేహితురాలు మాయ కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఎప్పుడైనా ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన కాంతి వచ్చినప్పుడు మాయ తనను పలకరిస్తోందని ఎంతో మురిసిపోయేది. ఈ కథ యొక్క నీతి: నిస్వార్థమైన ప్రేమ, జీవకారుణ్యం ఎప్పుడూ మనిషికి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. దురాశ, ప్రకృతి వినాశనం ఎప్పటికైనా పతనానికే దారితీస్తాయి.